చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనాన్ని రోజు మనం చదువుకుందాం. 14వ అధ్యాయంలో 27వ వచనము చదువుకుందాము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నాకు ప్రియమైన జనాంగమా, దేవుని ప్రజలారా, ఈ మాట వింటున్నటువంటి మీతో ప్రభువారు అంటున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. అయితే గమనించండి, శాంతి అన్నప్పుడు సమాధానము అనే అర్థము. కాబట్టి శాంతి అన్నా సమాధానం అన్నా ఒకటే. ఈరోజు చాలామంది జీవితములను చూచినప్పుడు, చాలామంది కుటుంబాలను మనం చూచినప్పుడు శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. దానికి కారణం ఏమిటని కూడా వారికి తెలియట్లేదు. దానికి కారణాన్ని వెతకకుండా అనేక అన్వాంటెడ్ అయిన వాటిని ప్రజలు వెతుకుతూ ఉన్నారు. ఈ శాంతి లేకుండా మతిస్థిమితము లేని వారైపోయిన వారు చాలామంది, పిచ్చివారైపోయిన వాళ్ళు చాలామంది, కుటుంబాల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది, ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది. వారి జీవితాన్నే ఈ శాంతి సమాధానం లేకపోతే సర్వనాశనం అయిపోతుంది అనేక జీవితాలు. అయితే ఈ శాంతి ఎక్కడ దొరుకుతుంది, ఈ సమాధానం ఎవరిస్తారు అనేది అనేక రకాలుగా మనుషుల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దొరకట్లేదు. కొంతమంది శాంతి సమాధానం కొరకు అనేక ఆహారాలు తింటే వస్తుందని చేసుకొని తింటున్నారు. కొంతమంది పార్కులకు వెళ్తే వస్తుందని వెళ్తున్నారు, సినిమాలకు వెళ్తే వస్తుందని వెళ్తున్నారు. ఇట్లాగా వారి ప్రయత్నాలలో శాంతి సమాధానం కొరకు ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, కానీ శాంతి సమాధానం రాదు. ఎందుకనంటే శాంతి సమాధానములకు కర్త ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే శాంతి సమాధానాన్ని ఇచ్చువాడు. అసలు మనిషికి ఎందుకు శాంతి ఉండదు, మనిషికి ఎందుకు సంతోషం ఉండదు? దేవునితో సంబంధం లేకపోతే, దేవుడికి మానవుడికి సంబంధము లేకుండా ఎవరు జీవిస్తారో వారి జీవితంలో శాంతి సమాధానాలు ఉండవు. అందుకే ఆ శాంతి సమాధానాలు ఇవ్వడానికి 2000 సంవత్సరాల క్రితం పరలోకమును విడిచి భూలోకమునకు యేసయ్య వచ్చాడు. ఆయనను ఎవరైతే జీవితంలోకి స్వీకరిస్తారో వారికే దేవుడు శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ యేసు ప్రభువారు అన్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. లోకంలో ఉండే శాంతి, లోకంలో ఉండే సమాధానము అని చెప్పేవన్నీ డూప్లికేట్. అది నిజమైన శాంతి కాదు, నిజమైన సమాధానం కాదు. ఇప్పుడు సినిమాలో ఏదైనా జోకులు వచ్చిందనుకోండి, ఆ జోకులు వినంత వరకు సమాధానంగా ఉన్నట్టుంటుంది, సంతోషంగా ఉన్నట్టుంటుంది. మళ్ళీ వెంటనే అదే విధమైనటువంటి కలవరం, అదే విధమైనటువంటి చింత, అదే విధమైన బాధ ఇలాగుంటుంది. అయితే మన జీవితంలో పర్మనెంట్గా ఆ సమాధానం ఏలాలి అనంటే
సమాధానకారకుడు, సమాధాన ప్రభు అయిన యేసు మన జీవితంలోనికి ఆహ్వానించబడినప్పుడే, స్వీకరించినప్పుడే, ఆయనకు భయపడినప్పుడు, ఆయన మన జీవితంలోనికి పిలిచినప్పుడు మనకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి కొన్ని లేఖన భాగాల్ని మీకు చూపిస్తాను చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము ఎలా వస్తుందంట ఆ సమాధానము. 18వ వచనంలోను 19వ వచనంలోను రాయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. పౌలు గారు రాస్తూ ఉన్న ఈ మాటను గమనించినప్పుడు సమాధాన పరిచర్య, అసలు పరిచర్యలు ఎందుకంటే సమాధానమును తెలియజేయడానికే. ఆ సమాధానము ఎవరి ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నది? క్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతున్నది. ఈరోజు మనం గమనించినప్పుడు అపరాధములు వారి మీద మోపక, అపరాధం ఎప్పుడు వస్తుంది? అపరాధాలు ఎప్పుడు కడతారు? మనుషులకు అపరాధాలు ఎప్పుడు వేస్తారు? తప్పు చేసినప్పుడు, నేరాలు చేసినప్పుడు. అసలు ఎందుకు ఈ అపరాధం వచ్చింది మనుషుల మీద? దేవుణ్ణి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు, దేవుణ్ణి వదిలేశాడు మానవుడు, దేవుడికి లోబడలేదు మానవుడు, దేవుణ్ణి అడుగు జాడల్లో నడవలేదు మానవులు. అందుకే వారు పాపులై అపరాధాలు మోపబడి అందువలన శాంతి లేకుండా పోయింది. ఏ ఒక వ్యక్తి అయితే సృష్టించబడిన దేవునితో సన్నిహితమైన జీవితం లేకపోతే, సృష్టికర్త అయిన దేవుడిని ఎరగకపోతే, సృష్టికర్త అయిన దేవుని అడుగుజాడల్లో ఎవరైతే నడవకపోతే వారికి సమాధానం ఉండదు, ధనమున్నా సమాధానం ఉండదు. దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎవరి గుండెల్లో, ఎవరి జీవితంలో, ఎవరి బ్రతుకులలో ఉంటాడో వారికి మాత్రమే సమాధానం ఉంటుంది. కాబట్టి మనుష్యుడు దేవుని వదిలేసి అపరాధుడైపోయాడు కాబట్టి ఆ సమాధానాన్ని కోల్పోయాడు. ఆ సమాధానాన్ని మరలా మనకివ్వటానికే యేసు ప్రభుల వారి లోకానికి రావటం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాలు అయ్యిందండి, ఇన్ని సేవకుల్ని లేవనెత్తి బైబిల్ ద్వారా ఆ ప్రభుని బోధిస్తుంటే చాలామంది వెటకారం చేస్తున్నారు, ఈరోజు గేలి పరిహాసాలు చేస్తున్నారు, ఈరోజు దూషిస్తున్నారు, ఈరోజు భయంకరంగా క్రైస్తవ వాక్యాలను దాడి చేస్తుంటున్నారు ఈరోజు. అయితే క్రైస్తవం ఏం చెప్తుంది? సమాధానపరచు పరిచర్య. ఎవరితో సమాధానపరచడానికి? దేవునితో సమాధానపరచటానికి. మనుషులు దేవునితో సమాధానముగా లేరు, అందుకే వారు దేవునితో సహవాసం లేదు కాబట్టే సమాధానాన్ని కోల్పోయారు. మనుషులు ఎందుకు దేవునితో సహవాసం చేయట్లేదు అని అంటే లోక ఆశల వైపు తిరిగిపోయారు, ధన ఆశల వైపు తిరిగిపోయారు, ఆస్తిపాస్తుల వైపు తిరిగిపోయారు, పేరు ప్రఖ్యాతుల వైపు తిరిగిపోయారు. ఎక్కడ చూసినా తినటం, త్రాగటం, ఎక్కడ చూసినా కామ కోరికలతో నిండిపోయారు. లోకంలో మనుషులు
దేవుణ్ణి లెక్క చేయట్లేదు. దేవుడు అవసరం లేదు, దేవుడు వారికి అవసరంగా కనబడట్లేదు. అందుకే వారి లోపల శాంతి సమాధానాలు కరువై అనేకులు మానసిక రోగులైపోతున్నారు, అనేకులు రోగులైపోతున్నారు, అనేకులు అలాగనే చచ్చిపోతున్నారు. అయితే సమాధానం నీలో ఉండాలంటే యేసుని జీవితంలోనికి ఆహ్వానించబడితేనే నీకు సమాధానం కలుగుతుంది. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఇటు రీతిగా ఒక మాట రాయబడి ఉంటున్నది 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన జ్ఞానానికి మించిన దేవుని సమాధానము, చూడండి, దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన, అది యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాధానము యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. వేరే ఎవరి ద్వారా రాదండి. వేరే ఎవరు కూడా సమాధానపరచలేరు దేవునితో. ఎందుకంటే దేవునితో సమానమైన వాడు, దేవునితో మిళితమైన వాడు, దేవుడి యొక్క ఆ యొక్క తండ్రి కుడిపార్శ్వమున ఉన్నవాడు యేసు ప్రభువారు మాత్రమే అండి. ఇంకెవ్వరు లేరండి. తండ్రిని ఎవరు చూసిన వారు లేరండి. తండ్రితో సమానులు ఎవరు లేరండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించే సమాధానము క్రీస్తు లేకుండా ఆయన అనుగ్రహించలేదు. ఆ క్రీస్తునే ఈ లోకానికి ఆయన అందుకే పంపించాడు, సమాధానం ఇవ్వటానికి. పాపం వల్ల కోల్పోయిన సమాధానం, శాపం వల్ల కోల్పోయిన సమాధానం, ఈ యొక్క దేవునితో ఉన్న సంబంధాన్ని మానవుడు కోల్పోయాడు. అలా కోల్పోయిన మానవుడు ఎప్పటికీ సమాధానంగా ఉండలేడు క్రీస్తుని స్వీకరించకపోతే. అందుకే ఆ క్రీస్తు స్వీకరించబడితే పాపాలు పోతాయి, శాపాల నుంచి విడుదలవుతారు. అది మాత్రం కాదు, మనలో ఉన్న కలవరం, చింత, భీతి ఇవన్నీ పోయి మనకు సమాధానమును దేవుడు అనుగ్రహించువాడుగా ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది సమాధానం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ క్రీస్తుని స్వీకరించటం మానేసి ఎన్ని చేసినా కూడా సమాధానం రాదు. నువ్వు బైకులు కొను, బైక్ రైడ్స్ చెయ్యి, కార్లు కొను, కొత్త కార్లు కొను, బంగ్లాలు కొను, కొత్త డ్రెస్సులు కొను, ఏమైనా చెయ్యండి. అది కొంతవరకు ఉండొచ్చు, కానీ నిరంతరమైన లోపల శాంతిని, సమాధానాన్ని ఈ లోకంలో ఏ వస్తువు ఇవ్వలేంది, ఏ వ్యక్తులు ఇవ్వలేరు, ఏ పరిస్థితి ఇవ్వలేంది. కానీ ఒకే యేసు ప్రభువారు మాత్రమే ఆయన సమాధానమునకు కర్తయు, సమాధానమునకు ప్రభువుగా ఉంటూ ఉన్నాడు. అందుకే రాయబడింది, యేసుక్రీస్తు మూలముగానే మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాస్తాడు సమాధానకర్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు దగ్గరికి రండి. సమాధానం లేని వారలారా, ఇప్పటికే మీ జీవితాలని, మీ యొక్క ఫ్యామిలీని పాడు చేసుకున్నారా? నీకు శాంతి కావాలంటే, నీకు సమాధానం కావాలంటే యేసు మాత్రమే ఇస్తాడండి. ఆ శాంతిని మేము కలిగి ఉన్నాం, ఆ సమాధానాన్ని మేము పొందుకున్నాం. అందుకే మీకు కూడా ప్రకటిస్తున్నాం, మీరు కూడా పొందుకోవాలని. ఈ లైవ్ చూస్తున్న నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎలాంటి కారణాల వలన సమాధానాన్ని కోల్పోయావో, నువ్వు ఎలాంటి పాపిష్టి పనుల ద్వారా సమాధానాన్ని కోల్పోయావో, వాటిని మన్నించి, వాటిని క్షమించి, నువ్వు కోల్పోయిన శాంతిని, నువ్వు కోల్పోయిన సమాధానాన్ని యేసు ప్రభువారు ఇవ్వటానికి సిద్ధముగా ఉంటూ ఉన్నారు. అయితే నువ్వు ఆ యేసుని పిలవడం మొదలుపెట్టావనుకో, యేసయ్యను అంగీకరించావనుకో, నీ లోపల నీ సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మీ హృదయంలోనికి, మీ తలంపులోనికి వస్తుంది. అయితే ఈ సమాధానాన్ని ఆయన ఎవరికి ఇస్తాడు అని అంటే,
తన ప్రజలకు ఇస్తాడని బైబిల్లో రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథం 29:11 రాయబడి ఉంటున్నది, ఆయన తన ప్రజలకు ఏమిస్తాడని రాయబడి ఉంది, సమాధానమును ఇస్తాడని రాయబడి ఉన్నది. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఆయన వీటిని అనుగ్రహిస్తాడంట? తన ప్రజలకు. చూడండి, తన ప్రజలకు అనే మాట రాయబడి ఉంటున్నది. తన ప్రజలకు బలం ఇస్తాడు, తన ప్రజలకు సమాధానం ఇస్తాడు, తన ప్రజలకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించువాడు. అంటే తన ప్రజలు ఎవరు? ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ తాను సృష్టించిన వారే. తాను సృష్టించినటువంటి దేవుడు. ఆయన సృష్టించకుండా ఎవరు పుట్టలేరు. అప్పుడు అట్లాగైతే అందరూ తన వాళ్ళే, తన ప్రజలే. అయితే తన ప్రజలైన వారు తన్ను వెదకాలి, తన్ను పిలవాలి, తనతో సహవాసం ఉండాలి. అప్పుడే సమాధానం ఇస్తాడు ఆయన. తన ప్రజలు తన ప్రజలుగా ఉండాలి, తన బిడ్డలు తన బిడ్డలుగా ఉండాలి. దేవుడేమో తన బిడ్డలుగా కలగజేస్తే ప్రజలు దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, సాతాను మాట విని, అపవాది వాని మాట విని, వాని ఉచ్చులో పడిపోయి ఈరోజు ఎంతోమంది శాంతి కరువైపోయి బ్రతుకుచూ ఉంటున్నారు. ఈ శాంతిని, సమాధానాన్ని యేసు ప్రభువారు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఎవరివై ఉంటున్నావు ప్రియమైన వారలారా? నువ్వు దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా మార్చబడితే నీకు శాంతిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకానొక స్థలంలో శాంతి లేదని, సమాధానం లేదని ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతడు చెకప్ చేయించుకున్నాడు. అప్పుడు డాక్టర్ గారు అతనికి వైద్యం చేసి కొన్ని మాత్రలు ఇచ్చి, కొన్ని ట్రీట్మెంట్ ఇలా ఉండాలి అని చెప్పి మెలకువలు నేర్పించి పంపిస్తాడు. అయితే ఆ వ్యక్తి ఆ యొక్క ప్రికాషన్స్ని, అనగా మెలకువల్ని కొన్ని రోజులు ఫాలో అవుతాడు, కానీ సమాధానం మాత్రం, నెమ్మది మాత్రం పొందుకోలేకపోతాడు. మరొక్క రోజు మళ్ళీ డాక్టర్ దగ్గరకు వస్తాడు. డాక్టర్ గారు, మీరిచ్చిన మెడిసిన్స్, మీ మెలకువలు ఏది కూడా నాకు శాంతిని తీసుకురాలేదు, సమాధానం తీసుకురాలేదు అని చెప్తాడు. మళ్ళీ రెండవసారి మళ్ళీ అదేవిధంగా నేను మార్చి ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి మెలకువలు నేర్పిస్తాడు. ఈసారి వెళ్ళి అదే వాడతాడు, అయినా కానీ శాంతి ఉండదు. అలాగ మరొకసారి వస్తాడు, మరొకసారి ట్రీట్మెంట్ తీసుకుంటాడు, కానీ శాంతి పొందుకోలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ గారికి అర్థం కాలేదు. అయితే ఇప్పుడు ఒక్క మాట చెప్తా ఉన్నాడు ఆ డాక్టర్ గారు, అయ్యా ఈ ఊర్లో సర్కస్ జరుగుతూ ఉంది, ఆ సర్కస్లో చాలామంది వెళుతూ ఉన్నారు. ఆ సర్కస్లో ఒక ఆయన బఫూన్గా చక్కగా నటిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన చూడడానికి వెళ్తున్నారు. ఆయన చేసే కార్యాల వలన అందరినీ నవ్విస్తూ సంతోష పెడుతున్నాడు. మీరు ఆ సర్కస్కి 2 రోజులు వెళ్తే మీకు కూడా మీలో ఉన్న వేదన, మనోదుఖం వెళ్ళిపోయి మీకు కూడా సమాధానం వస్తుంది అని చెప్పేసి ఆ డాక్టర్ గారు ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి చెప్తున్నాడు, ఆ సర్కస్లో ఆ బొప్పు నేనయ్యా అని చెప్తా ఉన్నాడు. ఎంత దయనీయమైన పరిస్థితి చూడండి. ఈరోజు అందరినీ రోజు సర్కస్లో డబ్బు కోసం నవ్విస్తుంటున్నాడు. అందరూ అతడు చేస్తున్నటువంటి ఆ కార్యాలను బట్టి నవ్వుతున్నారు, కానీ అతని లోపల నవ్వు కానీ, అతని లోపల సమాధానం కానీ, అతని లోపల సంతోషం కానీ లేకుండా
ఈరోజు జీవిస్తూ ఉంటున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువగా సినిమా రంగంలో కూడా మనం తీసుకున్నప్పుడు ఎంతోమంది ఆ యొక్క సినిమా రంగంలో హీరోలు హీరోయిన్లు ప్రజల ముందర వాళ్ళు చూడటానికి అందంగానో నవ్విస్తూ హ్యాపీగా ఉన్నట్టు ఉంటున్నారు. కానీ వాళ్ళకి పేరులు ఉన్నాయి, ప్రఖ్యాతులు ఉన్నాయి, వారికి ధనాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగారాలు ఉంటాయి. అయితే ఎంతోమంది జీవితంలో శాంతి ఉండదు చూడండి. అందుకే వారు భార్య భర్తలు పెళ్లి చేసుకొని చిన్న చిన్న మాటలకి చిన్న చిన్న కార్యాలకి విడిపోయి వారికి సర్వసాధారణం అయిపోయింది. వారు సెలబ్రిటీస్ అనుకొని సర్వసాధారణం అయిపోయి భార్యలు మార్చుకోవడం, భర్తలు మార్చుకోవడం, రెండో పెళ్లి చేసుకోవడం, మూడో పెళ్లి చేసుకోవడం, వీటన్నిటికీ కారణం ఏమిటి? వారి లోపల సమాధానం లేదండి. అయితే గమనించాలి, వీరు మాత్రమే కాదు, ఎంతోమంది స్పోర్ట్స్ మ్యాన్స్, ఎంతోమంది క్రికెటర్స్, ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది ధనికులు, వారికి ధనాలు ఉంటాయి కానీ వారిలో ప్రేమ ఉండదు, వారిలో సహవాసం ఉండదు, వారిలో సమాధానం ఉండదు. ఎంతోమంది ఈరోజు విరిగిపోయి జీవిస్తూ ఉంటున్నారు. కారణం ఏమిటి అని అంటే ఈ సమాధానము ధనం ఇవ్వదు, ఈ సమాధానాన్ని హోదాను, ఈ యొక్క సమాధానాన్ని హోదాలు ఇవ్వదు, రాజకీయాలు ఇవ్వదు. ఎవరిస్తారు ఈ సమాధానం అంటే యేసు ప్రభు వారే ఇస్తారు. యేసు ప్రభు వారు ఎవరి జీవితంలో ఉంటారో వారు ఈ లోకంలో శాంతి సమాధానం కలిగి జీవిస్తారు. అందుకే ఈ సమాధానం ఒకవేళ నీ ఇంట్లో లేదేమో, ఈ సమాధానం నీ జీవితంలో లేదేమో నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ భర్తను బట్టి, నీ భర్త చేసే చేష్టల వలన సమాధానం కోల్పోయావేమో, నీ భార్యలు చేసే చేష్టల వలన సమాధానం కోల్పోయారేమో. అయితే ఈ రాత్రి దేవుడు మీకే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమాధానం నిజమైన సమాధానం కావాలి అని అంటే అది యేసులోనే ఉంటున్నది. ప్రియమైన వారలారా, ఆ యేసుని మీ జీవితంలోకి పిలవండి, ఆ యేసుని మీ ఇంట్లోకి పిలవండి, మీ బ్రతుకులోకి పిలవండి. ఆ కుటుంబంలో ఉన్న అలజడి తొలగిపోతుంది. ఈ సమాధానాన్ని పాడు చేసేది అపవాది. ఈ సమాధానాన్ని పాడు చేసేది అపవాది. ఎలా పాడు చేస్తాడు అని అంటే దేవుడికి ఇష్టం లేని మార్గాల వైపు తీసుకెళ్తాడు, దేవుడికి ఇష్టం లేని ఆలోచనల్ని తీసుకొస్తాడు, దేవుడికి ఇష్టం లేని పనులు చేయిస్తాడు, దేవుడికి ఇష్టం లేనటువంటి ఆ మార్గాల్లో ప్రేరేపిస్తాడు. ఆ మార్గంలోకి వెళ్ళిన తర్వాత కొంతమందికి త్రాగుడు అనే అలవాటు ఉంటుంది. అపవాది ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కువగా వారిని తాపిచ్చి పచ్చి త్రాగుబోతులుగా మార్చేస్తాడు. అందువలన ఏమవుద్ది, తాగుతున్న ఆ వ్యక్తికి సమాధానం ఉండదు. తర్వాత ఇంట్లో వచ్చినప్పుడు గొడవలు, కొట్టుకోవడాలు ఉంటుంది. అలాగా అపవాది ఏం చేస్తాడనంటే ఏదో ఒక దురలవాటుని, ఏదో ఒక తప్పు మార్గంలోకి నడిపించి దాన్ని ఇంకా ఎక్కువ చేసి దాని ద్వారా శాంతిని కోల్పోతూ ఉంటారు. అందుకే గమనించండి, దేవుడికి ఏది ప్రీతికరమో, దేవుడికి ఏది ప్రియమో, దేవుడికి ఏది ఇష్టమో అది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. దాన్ని చదివి దేవుడికి ఇది ప్రియమో, దేవుడికి ఇది ఇష్టమని మన జీవితాలని, మన బ్రతుకుల్ని, మన మాటల్ని, మన మార్గాల్ని ఆయనకి ఇష్టంగా మార్చుకున్న తర్వాత మనకు గొప్ప జ్ఞానమునకు మించిన సమాధానము మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. 2 దశలోనికులు 3:16 కూడా ఈ మాట ఇలాగున రాయబడి ఉంటున్నది. 2 దశలోనికులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటున్నది. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభు మీకందరికి తోడైయుండునుగాక. చూడండి, ఎల్లప్పుడూ సమాధానము ఆయన మాత్రమే అనుగ్రహించగలడు. ఇంకా ఎవరు చెప్పలేదండి. ఎవరు సమాధానాన్ని నేను ఇస్తానని ఎవరైనా చెప్పారా ఈ లోకంలో? వేరే ఎవరు చెప్పలేదు. ఏ నాయకులు, ఏ లోకలు, ఏ మనుషులు చెప్పలేరు. ఒకవేళ వారు చెప్పినా కూడా సమాధానాన్ని ఇవ్వలేరు.
ఎందుకంటే సమాధానమును ఇవ్వాలి అని అంటే అది యేసుకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆయన సమాధాన కారకుడు అని రాయబడింది. ఆయన సమాధాన ప్రదాత, శాంతి దాత ఆయన. ప్రియమైన వారలారా, ఈ లోకానికి రావడమే శాంతిని ఇవ్వటానికే, సమాధానాన్ని ఇవ్వటానికే, సంతోషాన్ని ఇవ్వటానికే. ఈ మూడే, ఈ సంతోషం, ఈ శాంతి లేకనే ఈరోజు లోకమంతటా కూడా అలజడి, దేశాలకు యుద్ధాలు, శాంతి లేక, కుటుంబాలకు యుద్ధాలు, సమాధానం లేక, కుటుంబంలో ఒకరికొకరికి యుద్ధాలు, సమాధానం. ఎందుకంటే సమాధానము నానాటికి తగ్గిపోతుంది. మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతుంది. భయమైన పరిస్థితులకి మానవాళి వెళుతుంది. చూడండి, ఈ నేటి దినాలు చూస్తే కట్టుకున్న భార్యలే భర్తల్ని కడతేరుస్తూ ఉంటున్నారు. ఎంత ఘోరమైన సాడ్ న్యూస్ చూడండి. కారణం ఏమిటి తెలుసా? అపవాది ఈరోజు కుటుంబాల్లోకి దూరి, భార్యల్లోకి దూరి, భర్తలు పగలనక, ఎండనక, రాత్రి అనక, వారు 24 గంటలు భార్య బాగుండాలి, పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలని వారు సంపద అని భార్యల్ని వదిలి ఇంటి దగ్గర వెళ్తారు. వాళ్ళు అనేక చెత్తమైన వాటిని ఫోన్లో చూసి, ఫోన్లో కాంటాక్ట్లు అయ్యి అక్రమ సంబంధాలు పెట్టుకొని, వారు చివరికి ఆ సంబంధాలు పెట్టుకొని భర్తకు తెలిస్తే, పిల్లలకు తెలిస్తే ఎలాగని చెప్పి భర్తల్ని ప్లాన్ చేసి ఈరోజు కడతెరుస్తూ ఉంటున్న దినాలు. కారణం ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అపవాది తంత్రం కాదా? ఇది అపవాది యొక్క కుయుక్తులు కాదా? ఈ అక్రమ సంబంధం వల్ల అటు భర్త పోయాడు, అటు పిల్లలు అనాథులైపోతారు. అలా భార్య సమాధానం కోల్పోయి భయంకరమైన పరిస్థితి. కాసేపటి సుఖం కొరకు నాడు ఎంత శాంతిని కోల్పోయి వల్ల కాడుగా కుటుంబాలు మారిపోతూ ఉంటున్నాయి. శాంతి లేక. ప్రియమైన దేవుని బిడ్డలారా, విలాసవంతమైన జీవితాలు జీవించటం మరికొందరు విలాసవంతమైన జీవితాలు జీవించి వారు కాస్ట్లీ లైఫ్, రిచ్ లైఫ్ అలవాటు పడి వారు అలా జీవించటం ద్వారా వారు సంపదకు మించి ఖర్చు పెట్టడం, దానివల్ల అప్పులు పేరుకుపోవటం, దానివల్ల శాంతిని కోల్పోవటం, ఎంత పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉంటున్నాయి. అంటే ఇవన్నీ అపవాది చేస్తుంటున్నాడు. వారిని అనేక రకాలుగా మరలు కొల్పుతూ ఉన్నాడు. అనేకుల్ని ఈరోజు పాడు చేస్తుంటున్నాడు. వాడిని జయించాలి గనుక సమాధానాన్ని చెడిపేది సాతాను, సమాధానాన్ని ఇచ్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మాట వింటున్న ఒకవేళ మీ కుటుంబాలలో, మీ యొక్క పిల్లల జీవితాలలో శాంతి కరువై బాధలో, ఇబ్బందుల్లో ఉన్నారా? అయితే ప్రభువారు అంటున్నాడు, నేను మీకు శాంతినిస్తాను. నా కుమారుడా, నా కుమార్తె, నాకు నీ హృదయంలో చోటు ఇస్తావా? నీ ఇంట్లో నన్ను పిలుస్తావా? నీ బ్రతుకులోకి నన్ను ఆహ్వానిస్తావా? నువ్వు ఆహ్వానించిన ఎడల ఇప్పుడే గొప్ప శాంతి మీ కుటుంబాల్లోకి వస్తుంది, గొప్ప సమాధానం మీ కుటుంబాలకు వస్తుంది, మీ బ్రతుకుల్లోకి వస్తుంది. అది ఎక్కడ ఎవరు కూడా ఇవ్వలేని సమాధానం. అది ఏ నరుడు ఇవ్వలేడు ఆ శాంతి సమాధానాన్ని. విరిగిపోయిన మీ హృదయాలు, నలిగిపోయిన మీ బ్రతుకులు మరలా తిరిగి ఉద్ధరించబడినట్లు ఆ సమాధానం ఉన్నట్లయితే ఏదైనా మీరు సాధించగలరు. భార్యాభర్తల సమాధానం ఉన్నట్లయితే అనేక వాటిని వారు ముందుండి సాధించగలరు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సమాధానం ఉన్నట్లయితే ఆ కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమాధానం సినిమాలు ఇవ్వదు, ఈ సమాధానం సీరియల్ ఇవ్వదు, ఈ సమాధానం మందులు, త్రాగుబోతులు, విచ్చలవిడి తిరుగుదలు ఇవ్వదు, ఈ సమాధానం 24 గంటలు మొబైల్ ఫోన్స్ ఇవ్వదు, ఈ సమాధానం నువ్వు తిరగడం వల్ల తిరగదు, ఈ సమాధానం మీ ఫ్రెండ్స్ వల్ల దొరకదు, ఈ సమాధానం వల్ల ప్రియురాలు వల్ల దొరకదు. ఈ సమాధానం దొరికేది యేసు దగ్గర మాత్రమే.
యేసు వద్ద మాత్రమే. ఈరోజు చాలామంది ఆ సర్కస్లో సమాధానం కావాలని వెళ్ళినట్లుగా ఈరోజు సమాధానం కొరకు ఎక్కడెక్కడో వెళుతూ ఉంటున్నారు. ఈ యేసయ్య దగ్గరికి నువ్వు రావటానికి ఏ ధనం ఖర్చు కాదు, ఏది కూడా వ్యర్థం కాదు. ఈ యొక్క యేసు దగ్గరికి ఉచితంగా రావచ్చు, మీ ఇంట్లో నుండే రావచ్చు. ఎక్కడెక్కడో కొండలు ఎక్కినట్లుగా ఎక్కాల అవసరం లేదు. ఈ ప్రాంతం నుండి ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్ళవసరం లేదు, తూర్పు నుండి పడమర వరకు వెళ్ళవలసిన లేదు, ప్రయాణాలు చేయవలసిన అవసరం లేదు. మీ కుటుంబంలో నుండియే, మీరు ఎక్కడ ఉన్నారో, ఏ విలేజ్లో ఉన్నా, ఏ టౌన్లో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో గుండా ఉన్నా, నేను ప్రకటిస్తున్న యేసుని నువ్వు మనసారా పిలిచినట్లయితే నీ జీవితంలోకి, మీ కుటుంబంలోకి యేసు వస్తాడు. అయితే ఇంతవరకు దేవుడికి ఇష్టం లేని పాపిస్టిక్ పనులు, ఇంతవరకు దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు చేసావు కదా, వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి, యేసయ్యా ఇంతవరకు నేను చేస్తున్న విపరీతమైనటువంటి అహంకారమైన చేష్టలు, విపరీతమైన ప్రభు కార్యాలు తండ్రి, వాటిని క్షమించి నాకు శాంతినివ్వండి. నా భార్యతో, నా భర్తతో, నా పిల్లలతో, నా కుటుంబంతో, నా తల్లిదండ్రులతో నాకు శాంతిని దయచే తండ్రి. ప్రభా నాకు శాంతి కరువయింది, నేను ముందుకు వెళ్ళాలి. నాకు శాంతి లేకపోవటం వల్ల నిద్రలు లేకపోతుంది, శాంతి లేకపోవటం వల్ల నేను స్థితిలో కోల్పోయి ఉన్నాను, నేను మానసిక రోగినైపోయి ఉన్నాను. నాకు నా జీవితాల్లోనికి రండి జీసస్ అని పిలవండి. నేను అనేక దురలవాట్ల వలన నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, దానివల్ల శాంతి లేకపోయింది. అప్పువాడైపోయినా దానివల్ల శాంతి లేకపోయింది. అక్రమ సంబంధాలు వెళ్ళడం వల్ల శాంతి లేకపోయింది. నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను ప్రభువా, నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభువా. నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి, నాకు అద్భుతం చేయండి అని ఒక్క ప్రార్థన నువ్వు చేయగలిగితే, యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించగలిగితే, యేసయ్యని కుటుంబంలో పిలవగలిగితే, నువ్వు ఎలాంటి స్థితిలో పడి ఉన్నా దేవుడు లేవనెత్తగలడు. ఆనాడు 38 సంవత్సరాలుగా పడిపోయిన వ్యక్తిని వెతికి వచ్చిన యేసు, ఆనాడు 18 సంవత్సరాలు వంగిపోయిన ఆమెను లేవనెత్తిన అదే యేసు ఈరోజు మీ ఇంటికి ఆయన వస్తాడు. ఎవరెవరల్లా ఈ లైవ్ ద్వారా మీ ఇంటి లోపలికి యేసయ్యని ఆహ్వానిస్తారో, ఎవరెవరల్లా యేసుని స్వీకరిస్తారో వారి జీవితంలోకి యేసు వస్తాడు. వచ్చి అద్భుతంగా మిమ్మల్ని బలపరుస్తాడో, శాంతినిస్తాడో, సమాధానం ఇస్తాడో. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నాతో పాటు ఏకీభవించే ప్రార్థన చేస్తారా? అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మీ కుటుంబాలలో ఒకవేళ ఎవరైనా వ్యాధిలో బాధలో ఉంటున్నారా, వారి పేరు చెప్పి ప్రార్థన చేయండి. మీ కుటుంబ పరిస్థితులు బాలేదా, దేవా ఈ పరిస్థితులు మార్చండి అని ప్రార్థన చేయండి. ఎవరైనా హాస్పిటల్ పాలై ఉన్నారా, యేసయ్య వారిని బాగు చేయండి అని ప్రార్థన చేయబోతుంటున్నాము. ఎవరికైతే అనేక అనారోగ్యాలు పడకలు పడి ఉన్నారో యేసయ్య వారిని స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయబోతుంటున్నాం. అప్పు సమస్యల్లో కూరుకుపోయి ఉంటున్నారా, కుటుంబాలు చీలిపోయిన స్థితిలో ఉంటున్నారా, శాంతి లేక, ఈ సమయంలో ప్రార్థన చేద్దామా? నేను ప్రకటించిన యేసు ఆయన సమాధాన కారకుడు, నేను ప్రకటించిన యేసు సమాధానకర్త. కాబట్టి ఆయనను మీ గుండెలో, మీ జీవితంలోకి పిలవండి. ఆయన అద్భుతమైనటువంటి శాంతిని, సమాధానం మీకు అనుగ్రహిస్తాడు. అందరం కూడా కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందామా? మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. ప్రతి శనివారం కూడా ఈ లైవ్లో నిన్ను మహిమపరిచి స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయనా. తండ్రి, మీరు ఈ లోకానికి వచ్చినది శాంతిని ఇవ్వటానికే, శాంతిని అనుగ్రహించటానికే వచ్చారు నాయన. కానీ అది మీ దగ్గర శాంతి ఉందని, ఆ శాంతిని ఎలా పొందుకోవాలో తెలియకుండా పాపిష్టి జీవితాలలో ఇప్పటికే ప్రభు తమ జీవితాలని పాడు చేసుకొని, నష్టము చేసుకొని బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. వారు ఇప్పటికైనా శాంతి దాత యేసు, సమాధాన కారకుడు యేసు అని గుర్తెరుగునట్లు వారి హృదయాల్ని తెరవండి, వారి నేత్రాలని తెరవండి ప్రభువా.
ఇప్పుడు ఎంతో భయానకమైన పరిస్థితిలో మునిగిపోయి ఉన్నటువంటి ప్రతి వారిని లేవనెత్తండి. ఎవరెవరైతే యేసయ్య మిమ్మల్ని వారి గుండెలోకి, వారి కుటుంబంలోకి, వారి బ్రతుకుల్లోకి ఆహ్వానిస్తుంటున్నారో వారి కుటుంబంలోకి ఇప్పుడే మీరు వెళ్ళి లేవనెత్తండి ప్రభువా. వారిని ఆదరించండి ప్రభువా, వారిని బలపరచండి ప్రభువా. ఇప్పుడే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము వారి హృదయములకును, వారి యొక్క ఆత్మలకును, తలంపులకును కావలి ఉండినట్లుగా చేయండి తండ్రి. ఆత్మహత్య వైపు నడిపించే ఆత్మల్ని యేసు నామములో వెళ్ళగొడుతున్నాం ప్రభువా. రాత్రిలో నిద్రలు లేకుండా పాడు చేసి భయపెట్టే ఆత్మల్ని వెళ్ళగొడుతున్నాం ప్రభువా. శరీరంలో అనారోగ్యాలు కలిగించే దురాత్మల్ని యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభువా. ఇప్పుడే ఎవరెవరైతే ప్రభువా శాంతి కరువై వేదనలో కష్టంలో ఉన్నారో వారిని లేవనెత్తండి ప్రభువా. నీకు స్తోత్రాలు. భార్య భర్తల మధ్యలో సమాధానం, పిల్లల మధ్యలో సమాధానం, కుటుంబాల్లో సమాధానం దేవా వారికి అనుగ్రహించండి. ఈ లైవ్లో ఎంతోమంది వారి వారి పని స్థలాల్లో సమాధానం లేక కోల్పోయిన స్థితిలో ఉంటున్న వారికి సమాధానాన్ని ప్రకటిస్తుంటున్నాము తండ్రి. వారు ఆఫీసులో సమాధానం లేకుంటున్నారు, వారికి సమాధానాన్ని ఇవ్వండి తండ్రి. వారి గ్రామంలో సమాధానాన్ని ఇవ్వండి తండ్రి. వారిని ఆదరించి లేవనెత్తండి నైనా. నీకు స్తోత్రాలు. ఈ మాటలు ప్రభా విని ప్రార్థిస్తున్న ప్రతి వారిని దీవించండి. హాస్పిటల్ పాలైన వారు తండ్రి వారిని స్వస్థపరచమని కూడా ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ప్రియ కుమారుడు సతీష్ గారిని మీరు కాపాడారు ప్రమాదంలో. ఈరోజు నాయనా నీకు స్తోత్రాలు. అతన్ని కూడా స్వస్థపరచండి, బాగు చేయండి, తొందరగా కోలుకొని రావటానికి నీ కుమారుని బలపరచండి తండ్రి. ఇంకా సంఘంలో విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి. జేబిఎం పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి. బెంగళూరు పట్టణంలో ఉన్న ప్రియ దాసుడు కపిల్ గారిని మీరు స్వస్థపరిచి బాగు చేసి త్వరగా నేత్రాలు తెరవబడి చూపు పొందుకొని ఆరోగ్యంగా మరలా తిరిగి పరిచర్లో నిలబెట్టండి తండ్రి. ఇంకను ఇలాగన ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటున్నారో పీటర్ రవి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి తండ్రి. ఆరోగ్యాన్ని ఇవ్వండి. స్తోత్రాలు నాయనా, నీకు వందనాలు. ప్రతి వారిని మీ కృపలో భద్రపరచుకోండి. ఈ కార్యక్రమం అంతటిని ముందుండి చేస్తున్నటువంటి జేబిఎం బృందం వారందరినీ పేరు పేరున తనితనిగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ సకల స్తుతియు ఘనత మహిమ ప్రభావములు అర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్తా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కార్యముల్లో దేనిని మరవకము. ఆమేన్. ఆశీర్వాదములు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, దేవునికి మొరపెడదాం అనే లైవ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయి విన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థించిన వారితో, వారి కుటుంబాలతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.